హాయ్ గైస్, మనాలిలో అయితే మార్చి 1 ఈరోజు లైవ్ స్నోఫాల్ అయితే అవుతుంది. మార్నింగ్ నుంచి స్నోఫాల్ అవుతూనే ఉంది గాయస్. అసలు ఈ ఇయర్లో ఎన్ని స్నోఫాల్ చూసారంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి మొత్తం లిటరలీ ఎవ్రీ వీక్ స్నోఫాల్ అయితే అయిందనమాట. మళ్ళీ ఇప్పుడు మార్చి 1 ఈరోజు మళ్ళీ స్నోఫాల్ అయితే అవుతుంది. అసలు మస్తు ఎంజాయ్ ఉంది గాయస్. మనాలిలో మాత్రం చూస్తున్నారు కదా ఎంత స్నోఫాల్ అవుతుందో. మనాలిలో నెక్స్ట్ 4 days కూడా లైవ్ స్నోఫాల్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఇదే లాస్ట్ స్నోఫాల్, మళ్ళీ పడకపోవచ్చు. ఎవరైనా మనాలికి రావాలంటే ఖచ్చితంగా తొందరగా అయితే వచ్చేయండి. మనాలిలో మన ఫ్లాట్ వచ్చి ఇదే అనమాట. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి స్నోఫాల్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఒక్కసారి ఇప్పుడు స్నోఫాల్ మిస్ అయితే మళ్ళీ మనం ఇయర్ ఎండింగ్లో అనమాట. అందుకే తొందరగా కిందకి వెళ్దాం, లైవ్ స్నోఫాల్ని ఎంజాయ్ చేద్దాం. మన రూమ్ వచ్చి టాప్ ఫ్లోర్లో అయితే ఉంటుంది, 4th floorలో. అక్కడ నుంచి వ్యూ మామూలుగా ఉండదు అసలు. మీకు ఆల్రెడీ చూపించాను. సేఫ్టీ గొడుగు కూడా తీసుకున్నా. మన బండి సేఫ్గా అయితే నేను లోపల పెట్టేసా. మన బైక్ స్నోలో ధరిస్తే మళ్ళీ పోతుంది అని చెప్పి ఇంకైతే అమ్మిలా ఆన్ చేసుకున్నాం. వచ్చేసాం గాయ్స్, చూస్తారు కదా ఎలా ఉంది వస్తున్నాయి. ఇక్కడ వెహికల్ మీద మొత్తం ఫుల్ అయిపోయింది. అప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేసి వస్తున్నారు. యాక్చువల్గా స్నో పడితే ఆ రోజు హాలిడే అయితే ఇస్తారు. మార్నింగ్ నార్మల్గానే ఉండింది, కానీ 10th తర్వాత స్నోఫాల్ స్టార్ట్ అయింది. మనాలిలో ఈ ఇయర్ స్నోఫాల్ అయితే చాలా ఎక్కువ పడింది అనమాట ఫిబ్రవరిలో. అసలు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ అనమాట. చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు, అన్న మేము మార్చిలో వస్తాం, ఏప్రిల్లో వస్తాం, స్నో ఉంటుందా అని. యాక్చువల్గా మార్చి 1st వీక్ నెక్స్ట్ 1 వీక్లో అయితే ఈ స్నోఫాల్ అనేది మ్యాక్సిమం ఆగిపోతుంది. ఒకవేళ పడినా కూడా నెక్స్ట్ మార్చ్ 15th వరకు అయితే పడవచ్చు. దాని తర్వాత స్నోఫాల్ అయితే ఉండదు. ఎవరన్నా రానుకున్న తొందరగా వచ్చేయండి. అప్పుడైతే మనం ఇలాంటి స్నోఫాల్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి స్నో అయితే మనాలిలో 365 days ఉంటుంది. మనకి జూలై ఎండింగ్ వరకు అయితే ఫుల్ స్నో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే సొల్లాంగ్ వేలో అరౌండ్ 3 feet స్నో ఉంది. మనకి సొల్లాంగ్ వేలో స్నో అయిపోతానే మళ్ళీ అటర్ రన్లు అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ స్నో ఉంటుంది. అక్కడ అయిపోతే సిస్సు, అది అయిపోతే గ్రాంఫ్, అది అయిపోతానే మనకి రోహతాంగ్ పాస్ ఓపెన్ అవుతుంది మేలో అయితే. అప్పుడు మనం రోహతాంగ్ పాస్లో ఒక 10 feet బర్ఫ్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్లో పెట్టిన వెహికల్స్ అన్ని ఎలా అయిపోయాయో. మొత్తం స్నోతో నిండిపోయింది. అసలు ఏమన్నా ఉంది గైస్ లొకేషన్. ఇక్కడ ఘటోత్కచ టెంపుల్ దగ్గర కూడా ట్రీస్ మీద మొత్తం ఐస్ అయితే వచ్చేసింది. పైనుంచి చూడండి ఎలా ఉన్నాయి ట్రీస్. వావ్, ఇదే అనమాట ఘటోత్కచ టెంపుల్. మనకి ఇక్కడ నుంచి హడిమ టెంపుల్, అదే ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇట్లా ముందుకు వెళ్తే హడిమ టెంపుల్ అయితే వస్తుంది. ఒకసారి వెళ్ళొద్దాం ఇప్పుడే ఎలా ఉందో హడిమ టెంపుల్. హడిమ టెంపుల్ దగ్గర నుంచి ఇది మన రూమ్కి వెళ్ళే రూటు. అక్కడ షాప్స్ అయితే ఉంటాయి. మనం హడిమ టెంపుల్కి అయితే ఇలా అయితే వెళ్ళొచ్చు. హడిమ టెంపుల్కి యాక్చువల్గా 3-4 రూట్స్ అయితే ఉంటాయి. ఇది మెయిన్ రూట్ అని చెప్పచ్చు. ఇంకోటి ఓల్డ్ మన సైట్ ఉంటుంది, అక్కడ అది కూడా పెద్దదే. వావ్, ఇక్కడ చూడండి గైస్, చెట్ల మీద అలా పడుతూ ఉంది స్నో. హడిమ టెంపుల్ దగ్గర మనకి ఈ ఏరియాలో అయితే మొత్తం షాపింగ్స్ కానీ చిన్న చిన్న గేమ్స్ కానీ అన్నీ అయితే ఉంటాయి. ఇప్పుడు స్నో వల్ల అన్నీ అయితే క్లోజ్ చేశారు. మనం ఇప్పుడు టెంపుల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనము ఇలాంటి స్నోలో ఉన్నప్పుడు ఇలా కింద ఐస్ అయితే ఉంటుంది. ఇది చాలా ఎక్కువ స్కిడ్ అవుతుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఇలా డౌన్స్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, లేకపోతే పడ్డామంటే పైసాలన్నమాట. హడిమ టెంపుల్ దగ్గర మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ దేవదార్ ట్రీస్ చాలా హైట్గా అయితే ఉంటాయి కదా. ఇంత హైట్ మధ్యలో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అందువల్లే ఈ టెంపుల్ అసలు ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అలాగే స్నోఫాల్ పెడితే ఆ బ్యూటిఫుల్ డబుల్ అవుతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు స్నోఫాల్ అయిన తర్వాత హడిమ టెంపుల్ ఎలా ఉంటుందో. లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను. అప్పుడైతే హెవీ స్నో అయితే ఉంది. ఇప్పుడు అంత స్నో లేదు, కానీ బ్యూటిఫుల్గా ఉంది. ఇదే అనమాట ఇప్పుడు మనం హడిమ టెంపుల్కి వెళ్ళే రూటు. దగ్గరికి అయితే వచ్చేస్తాం ఆల్మోస్ట్. ఇక్కడ స్నో పడి మొత్తం వైట్గా వచ్చేసింది. కింద ఫ్లాట్గా ఉండే ల్యాండ్లో ట్రీస్ మీద మొత్తం. ఇదే మన హడిమ టెంపుల్. చూసారు కదా, సమ్మర్లో వస్తే మీరు ఇలాంటి విజువల్స్ని చూడలేరు. వింటర్లో వచ్చినప్పుడు మాత్రం స్నో టైంలో ఇలా అయితే చూడవచ్చు అనమాట. ఫైనల్గా మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది టెంపుల్ యొక్క సైడ్ వ్యూ అనమాట. ఇప్పుడైతే మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో. స్నోఫాల్ అయ్యి అసలు మొత్తం వైట్గా ఉందన్నమాట టెంపుల్ అయితే. ఇప్పుడు మన టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాం.
నేను చెప్పా కదా ఇంకో రూట్ అని చెప్పి ఇట్లయినా రావచ్చు. మన వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్లో ఆపేస్తారు. ఇలా పైకి వచ్చేస్తే మనకి హిడింబా టెంపుల్ ఇక్కడైతే ఉంటుంది. చూస్తున్నారు కదా ఆఫ్టర్ స్నోఫాల్ హిడింబా టెంపుల్ ఎలా ఉంటుందో. వైట్గా అలా స్నోఫాల్ అవుతూ ఉంది లైట్గా. మనకి స్నోఫాల్ అవుతున్నప్పుడు కూడా టెంపుల్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. చూసారు కదా వావ్ ఏమన్నా ఉంది గాయ్స్. వావ్ ఇప్పుడు పెద్ద స్నో అయితే పడుతుంది ఉంటుంది లావుగా. చూసారు కదా మస్తు ఎంజాయ్ అనమాట స్నోలో. ఈ ఇయర్లో అయితే మస్తు ఎంజాయ్. లైఫ్లో ఫస్ట్ టైం ఎంత స్నో అయితే ఎంజాయ్ చేస్తున్నా. లాస్ట్ టైం కాశ్మీర్లో చేశాను కానీ మరి ఈ ఇయర్ మాత్రం అసలు హెవీ బోల్తే అంటారు కదా అది అనమాట. మనకి ఇంకా అంబ్రెల్లాతో పని అయితే లేదు. స్నోని ఎంజాయ్ చేద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనాలిలో ఇదే అనమాట. ఒకవేళ నేను నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఈ ఇయర్లో ఎవరైనా తొందరగా లైవ్ స్నోఫాల్ని ఎంజాయ్ చేయాలంటే ఫ్లైట్ చేసుకొని ఢిల్లీకి వచ్చేసి తొందరగా మనాలికి అయితే రండి. నెక్స్ట్ 1 వీక్ కూడా స్నో అయితే ఉంది. రేపు అయితే 100% స్నోఫాల్ అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళు లక్ అనమాట. ఈరోజు అయితే యాక్చువల్ చెప్పా కదా మన దగ్గర మొత్తం ఒక 7 గెస్ట్లు అయితే వచ్చారు మన తరపున. వాళ్ళు ఇద్దరైతే సోలంగ్ వెళ్ళి వెళ్ళారు, మిగతా వాళ్ళు కసలు వెళ్ళారు. ఇప్పుడు కసలు వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ అయితే మనాలికి వస్తున్నారు అనమాట లైఫ్ స్నోఫాల్ ఎంజాయ్ చేయడానికి. ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటారు ఇప్పుడు. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనతో వస్తే మీకు ఇబ్బంది ఏముండదు. A to Z మనం చూస్తుంటాం కాబట్టి మీకు టైం వేస్ట్ కాకుండా ఎక్కడా కూడా రేట్లు మాడుకోవడానికి, రూమ్స్ వెతుక్కోవడానికి, ట్యాక్సీ వెతుక్కోవడానికి మొత్తం మనం అయితే అరేంజ్ చేస్తాం. అది మీ బడ్జెట్లోనే. వచ్చి మీరు జస్ట్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. నేనైతే రూమ్కి వెళ్తా ఎందుకంటే చెయ్యిలు పెయిన్ పెడుతున్నాయి బాగా. అసలు మనాలిలో ఇప్పుడు వాటర్ టనల్ ఓపెన్ చేసి ఉంది. ఓన్లీ 4x4 వెహికల్స్ వెళ్ళొచ్చు అనమాట. మనకి 6,000 వరకు తీసుకుంటారు. 4,000-6,000 వరకు తీసుకుంటారు. డిపెండ్ ఆన్ వెదర్ కండిషన్స్ బట్టి. అలాగే మనం ఎంతమంది ఉన్నామని చెప్పి దాని మీద అయితే వాళ్ళు అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. మన టన్నల్ కూడా ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ప్యాకేజ్లో అయితే మీకు టన్నల్ ఇంక్లూడ్ ఉండదు అనమాట. ఎందుకంటే అవి ఛార్జెస్ కొంచెం హై అయితే ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సోలంగ్ వరకు అయితే తీసుకెళ్తాం స్నోకి. అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొంచెం ఎక్కువ థ్రిల్గా అనుకుంటే టన్నల్ వెళ్ళవచ్చు. నాకైతే థ్రిల్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు ఎంత స్నో పడుతుందో. స్నోలో మొత్తం అయితే మునిగిపోయాం మనం. మీకైతే మనాలిలో A to Z బడ్జెట్ హోటల్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు, అలాగే ఎనీ ట్యాక్సీ, బస్ టికెట్స్ కానీ అన్నీ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. అలాగే మనాలి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనాలి, షిమ్లా, ఆగ్రా, ఢిల్లీ ప్యాకేజీలు మనమైతే ప్రొవైడ్ చేస్తాం బడ్జెట్లో. నా నెంబర్ అయితే మీకు వీడియో చివరిలో అయితే ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మనమైతే ఈ మనాలి, షిమ్లా, ఆగ్రా, ఢిల్లీ ప్యాకేజెస్ అన్ని ఢిల్లీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఢిల్లీ వరకు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ రావాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి తర్వాత మొత్తం మాది ఉంటుంది. మొత్తం తీసుకొచ్చి చూపించి మళ్ళీ రిటర్న్ ఢిల్లీలో డ్రాప్ చేసిన వరకు మొత్తం మేము చూసుకుంటాం. తొందరగా వచ్చేయండి. లైఫ్ స్నోఫాల్ని కలిసి ఎంజాయ్ చేద్దాం. బాయ్ గాయ్స్.